భూలోకంలో యదువంశంలో సూరసేనుడు అనేటటువంటి మహారాజు మథురా నగరాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయనకి వసుదేవుడు అనేటటువంటి కుమారుడున్నాడు. అలాగే భోజవంశంలో ఉగ్రసేనుడు, అలాగే దేవకుడు అనేటటువంటి ఇద్దరు సోదరులు ఉన్నారు. ఈ దేవకుడికి కంసుడు కుమారుడు, దేవకుడికి దేవకి కుమార్తె. ఈ దేవకుడి యొక్క కుమార్తెకి, అలాగే సూరసేనుడి యొక్క కుమారుడికి, వసుదేవుడికి దేవకీదేవికి అంగరంగ వైభవంగా వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత ఆడపిల్లని అత్తవారింటికి పంపించేటప్పుడు మనకి దగ్గర ఉన్నటువంటి మన ఐశ్వర్యానికి తగ్గట్టుగా సారనిచ్చి అత్తవారింటికి పంపిస్తాము. అలా అత్తవారింటికి పంపించేటటువంటి సమయము ఆసన్నమైంది. మరి సమయం ఆసన్నమైనప్పుడు రథ గజ తురగాలతోటి, అలాగే అనేక రకాలైనటువంటి బంగారు ఆభరణాలతోటి, గోవులతోటి, అలా అనేక మంది పనివాళ్లతోటి దేవకుడు దేవకీదేవిని అత్తవారింటికి పంపించటానికి రథాన్ని సిద్ధం చేశాడు. వెనకాల దేవకీ వసుదేవులు కూర్చొని ఉన్నారు. రథాన్ని నడిపించటానికి చోదకుడు వచ్చాడు. రాజులు వారి రథాన్ని వారే తోలుకోరు కదా, ఎవరో ఒకరు ఆ రథాన్ని తోలేటటువంటి వారు ఉంటారు. ఆ రకంగా రథాన్ని తోలడానికి ఒక చోదకుడు వస్తూ ఉంటే కంసుడు వాడిని వారించాడు. ఎందుకంటే దేవకీదేవి అంటే చెల్లెలు అంటే వల్లమాలినటువంటి ప్రేమ కంసుడికి. కంసుడి ప్రేమ కూడా మన ప్రేమలాగానే ఉంటాయండి. మనకి ఆనందంగా ఉన్నప్పుడు, వాళ్ళ వల్ల ఎటువంటి ద్వేషము లేనప్పుడు హాయిగా ఏమనుకుంటాం, వీడంతటి వాడు లేడు, నేను వాడు ఒకటే, నాకు ప్రాణ స్నేహితుడు, నాకు ప్రాణమిచ్చేటటువంటి బంధువు అని చెప్పుకుంటాం. అవసరం తీరిపోయిన తర్వాత మనకి వాడితో అవసరం లేదు అనుకున్నప్పుడు వాడెంత, వాడి బతుకెంత అన్నట్టుగా మన అనుబంధాలు ఎలా ఉంటాయో కంసుడి దృష్టిలో కూడా అనుబంధాలకు అంతే విలువ. ఇప్పుడు ఏమంటున్నాడు, దేవకీదేవి తనకు ప్రాణంతో సమానము, ఎంతో ప్రేమ చెల్లెలి మీద కాబట్టి రథాన్ని చోదకుడు కాకుండా, రథం తోలేటటువంటి వాడు కాకుండా నేనే రథాన్ని నడుపుతానంటూ ఆ రథ సారథి స్థానంలో కంసుడే కూర్చొని రథాన్ని తోలుతూ తన చెల్లెల్ని అత్తవారింట్లో దిగబెట్టడానికి వెళ్తున్నాడు. అలా వెళ్తున్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత అశరీరవాణి పలికింది. అశరీరవాణి అంటే రేడియోలో నుంచో ఏ టేప్ రికార్డులో నుంచో వచ్చింది అనుకోవడానికి వీల్లేదు. రేడియోలో టేప్ రికార్డులో వచ్చింది ఏంటి, ఎవరో రికార్డ్ చేసింది మనం వింటూ ఉంటాం. అశరీరవాణి అంటే అసలు రూపం లేకుండా గాలిలో వచ్చినటువంటి మాట వినిపించింది. ఏమని వినిపించింది, కంస నువ్వేదో మీ చెల్లెల్ని ఆనందంగా అత్తవారింటికి తీసుకుని వెళ్తున్నావు సరే, ఈ చెల్లెలికి పుట్టేటటువంటి 8వ గర్భంలో పుట్టేటటువంటి వాడి వల్లే నీకు మరణం ఉంది, ఇది సత్యం అని అశరీరవాణి పలికింది. అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి కంసుడికి మరణం అన్నటువంటి మాట వినగానే చాలా భయం వేసింది. మనం కూడా చూడండి, పక్క వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయాడు అంటే వెంటనే ఏం చేస్తాము, మనకేదో అది రానట్టు చీచి వాళ్ళని చూడకూడదు, వాళ్ళని ముట్టుకోకూడదు అంటూ ఎన్నో నియమాలు ఏర్పరచుకుంటూ కనీసంలో కనీసం వాళ్ళకి ఏవైనా అవసరాలు ఉన్నాయేమో అన్నది కూడా గమనించకుండా మనకి మనం గిరికీసుకొని కూర్చుంటాం. మానవత్వం అంటే అలా కాదండోయ్. మనం శుభానికి సహాయం చేసినా చేయకపోయినా ఇలాంటి సందర్భాలలో మనకి చేతనైనటువంటి సహాయం శారీరకంగా ఆర్థికంగా చేస్తే చాలా చాలా మంచిదని మనకి శాస్త్రాలే చెప్తున్నాయి. మరణం అన్నటువంటి మాట వినగానే ఎక్కడి లేని కోపము ఉద్రేకము ఆయనకి కలిగి ముఖమంతా కూడా చేపురించి అంటే ఎర్రగా మారిపోయింది. ప్రశాంతంగా ఉన్నటువంటి ముఖంలో ఎరుపు రంగు చోటు చేసుకుంది. ఎప్పుడైతే ఎరుపు రంగు చోటు చేసుకుంటుందో, ఎప్పుడైతే ఆవేశం పెరిగిపోతుందో అప్పుడు మనిషి ఇంగితాన్ని కోల్పోతాడు. ఇంగితం కోల్పోయినప్పుడు మాట్లాడేటటువంటి మాటలు చాలా ఆగ్రహంతో కూడుకున్నటువంటివై, ఎదుట ఉన్నటువంటి వారు ఎవరు అన్నది కూడా మనం గమనించకుండా మాట్లాడుతూ ఉంటాం. ఎదురుగా ఉన్నటువంటిది బావగారే,
అయ్యో మాట్లాడితే ఏమవుతుందో, కొత్తగా పెళ్ళై అత్తవారింటికి వెళ్తోందే మా చెల్లెలు అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా చాలా కోపం తెచ్చుకున్నటువంటి కంసుడు ఒక్కసారిగా రథాన్ని ఆపి తన కోపాన్ని ప్రదర్శించబోతూ ఒక్కసారి ఆపి దేవకీదేవిని సంహరించబోయాడు. ఎందుకు? అంతవరకు నువ్వే నా ప్రాణం చెల్లెమ్మ అన్నటువంటి ఆయన ఆ దేవకీదేవికి పుట్టేటటువంటి కుమారుడి వల్లే తనకి మరణం ఆసన్నమవుతుందన్నటువంటి విషయం విన్నటువంటి వాడు ఉగ్రుడైపోయాడు. అలా రథాన్ని ఆపినటువంటి కంసుడు ఏం చేశాడు? ఒక్కసారిగా రథంలో నుంచి దిగి దేవకీదేవిని రథంలో నుంచి కిందికి లాగి, నీ వల్లనే నాకు ప్రాణాపాయం ఉంది, నీకు పుట్టేటటువంటి 8వ గర్భము నన్ను సంహరిస్తుందని అశరీరవాణి పలికింది కాబట్టి ఇక నువ్వు బతకడానికి వీల్లేదు అనేసి చెల్లెల్ని చంపపోయాడు. వెంటనే వసుదేవుడికి ఏంటి ఇప్పుడు? ఇది చాలా పెద్ద పరీక్ష అండి. ఎలా మాట్లాడాలి ఆయన? అలా మాట్లాడినటువంటి మాటల వల్ల కంసుడి యొక్క కోపం తగ్గి దేవకీదేవిని చంపకుండా ఉండాలి, ముందుగా తన భార్యని తాను రక్షించుకోవాలి. భర్త అంటే భరించువాడు, రక్షణ ఇచ్చేటటువంటి వాడు. నా భార్యని నేను ముందు రక్షించుకోవాలి అంటే మంచి హితవాక్యాలు పలకాలి అని వసుదేవుడు మాట్లాడినటువంటి మాటలు ఎంత బాగా మాట్లాడాడో, ఇంత కఠినమైనటువంటి పరీక్షా సమయంలో అలా మాట్లాడగలగడం అంటే ఎంతో నిశితమైనటువంటి దృష్టి ఉండి చక్కటి వాక్ప్రవాహం ఉన్నటువంటి వాళ్ళు తప్పితే అలాంటి మాటలు మాట్లాడలేరండి. మనమైతే అమ్మో టెన్షన్ తోటి ఏం మాట్లాడాలో తెలియక కాళ్ళు పట్టేసుకుంటాము. వసుదేవుడు కాళ్ళు పట్టుకోవడమే కాదండోయ్, చక్కటి మాటలు మాట్లాడాడు. కంస, ఎందుకు నువ్వు చెల్లెల్ని చంపాలనుకుంటున్నావు? ఆవిడకి పుట్టేటటువంటి అష్టమ గర్భం వల్ల కదా నీకు చావు ఉంది. పోనీ ఈ అష్టమ గర్భం కాకపోయినా అసలు నీకు చావన్నది లేకుండా ఉంటుందా? పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా గిట్టక తప్పదు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా పుట్టినప్పుడే చావు కూడా మనకి లిఖించబడి ఉంటుంది. అలాంటిది నువ్వు ఎందుకు అపఖ్యాతిని పొందుతావు? అయ్యో, కంసుడు అంతటి మహాయోధుడి, అంతటి పరాక్రమశాలి, అశరీరవాణి పలికినటువంటి మాటలను విని ఎందుకు చెల్లెల్ని చంపాడు అన్నటువంటి అపకీర్తిని, ఒక అబలని సంహరించినటువంటి వాడు అన్నటువంటి అపకీర్తిని ఎందుకు పొందుతావు? చరిత్రలో అలా చిరస్థాయిగా ఎందుకు నిలిచిపోతావు అనగాని ఒక్కసారి ఆలోచించటం మొదలుపెట్టాడు. చూసావా, మరణం అన్నది ఎలా ఉంటుందో తెలుసా? ఒక గొంగళి పురుగు ఒక చెట్టు మీద పాకుతూ ఉన్నప్పుడు గమనించండి, సీతాకోక చిలకగా మారనప్పుడు ఎలా ఉంటుంది? గొంగళి పురుగు పాకేటప్పుడు దానికి అనేక కాళ్ళుంటాయి. ఆ కాళ్ళన్నిటినీ పట్టుకొని ఏం చేస్తుంది? అది ఒక్కసారి పైకి లేస్తుంది. పైకి లేచింది వెంటనే ముందురున్నటువంటి వాటిని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది ముందరి కాళ్ళతో. అలా ముందుకు సాగిపోతూ ఉంటుంది. మనిషి పుట్టుక కూడా అంతే. ఇక్కడ ఈ ప్రాణం ఊపిరి ఆగిపోగానే వెంటనే ఇంకొక జీవుణ్ణి వెతుక్కుంటూ ఉంటుంది. ప్రాణం అంతేనయ్యా. ఎందుకు దానికోసం అంత భయపడిపోతూ నువ్వు నీ చెల్లెల్ని చంపాలనుకుంటున్నావు? పైగా వెంటనే వచ్చేటటువంటి గర్భమాసలు ఇంకా మాకు పెళ్ళై ఇప్పుడే అత్తవారింటికి వెళ్తుంది, ఇక సంతానం కలుగుతుందో లేదో కూడా తెలియదు. నీకెవరన్నా మనుష్యుడు వచ్చి చెప్పాడా? ఇంకెవరన్నా వచ్చి చెప్పారా? లేదే. ఒక అశరీరవాణి చెప్పినటువంటి మాటలని నమ్మి నువ్వు నీ చెల్లెల్ని సంహరించేయాలనుకోవటం ఎంతవరకు సబబు చెప్పు? నీలాంటి విఘ్నులు చేసేటటువంటి పనినా ఇది? ఒక్కసారి ఆలోచించి చూడు. ఈ పని చేయటం వల్ల నువ్వు ఎంత అపకీర్తిని మూటగట్టుకుంటున్నావు. అన్నము నీవు చెల్లెలికి అక్కట, చీరలు మాడలిచ్చుటో, మధుర మంజుల భాషలను భాషించుటో చెయ్యాలే కానీ ఇలా సంహరించడం ఏంటయ్యా? చెల్లెలు కానీ అక్క కానీ పుట్టింటికి వచ్చినప్పుడు ఎంత ఐశ్వర్యం ఉన్నా దీనికి నేను ఎందుకు పెట్టాలి అనుకున్నటువంటి వాళ్ళు ఏమీ పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఏం చెయ్యాలి? ఇంత పసుపు కుంకాలు ఆడపడుచుకిచ్చి పంపించాలి. అలాగే ఉన్న కాసేపు కూడా నువ్వేంటి నీ బతికింటి అన్నటువంటి మాటలు కాకుండా మధుర మంజుల భాషలను ఆలపించుటో చక్కగా ప్రియమైనటువంటి మాటల్ని మాట్లాడాలి. అమ్మా, ఎలా ఉన్నావు? నీ కాపురం చాలా బాగుందా? ఆనందంగానే ఉన్నావా? ఇలా మధురమైనటువంటి మంజులమైనటువంటి మాటలు మాట్లాడాలే కానీ ఇలా సంహరించడం ఎంతవరకు సబబు? ఒక్కసారి ఆలోచించు. ఆడపిల్ల కన్నీరు పెడితే ఆ ఇంటికి మంచిదా చెప్పు?
నువ్వు ఇంతటి యోధుడివే, ఇలా చేయటం ఎంతవరకు సబబు ఆలోచించు కంస. నీకే వదిలేస్తున్నాము. నేను ఒక మాట ఇస్తున్నాను. నేను ఒకసారి మాట ఇచ్చాను అంటే తప్పనన్నటువంటి విషయం నీకు తెలుసు. ఎందుకంటే వసుదేవుడు అంతటి సత్యసంధుడు. మాకు పుట్టబోయేటటువంటి 8వ గర్భం వల్లే కదా నీకు మరణం ఆసన్నమవుతోందని చెప్పింది. మాకు కలిగినటువంటి సంతానాన్ని మొదటి నుంచి కూడా నీకు తీసుకొని వచ్చి ఇస్తాను. నువ్వు సంహరించేటప్పుడు నీకు ఇంకా అసలు మరణం భయం ఏమున్నది చెప్పు అని చెప్పగానే అప్పుడు కంసుడు ఆలోచించాడు. నిజమే కదా, బావెప్పుడు కూడా ఇచ్చిన మాట తప్పడు. పైగా ఆడపిల్ల ఇప్పుడే పెళ్ళై అత్తవారింటికి వెళ్తుంది. ఇలా కన్నీటితో పంపిస్తే నాకు మంచిది కాదు కదా. కాబట్టి దేవకీదేవిని నేను ముందుగా అత్తవారింట్లో దించేస్తాను. వారికి పుట్టేటటువంటి సంతానాన్ని వసుదేవుడు తీసుకొచ్చిస్తా అంటున్నాడు కదా. అంటే 8వ గర్భం వల్ల నాకు ప్రాణ నష్టం అంటున్నాడు. అంటే వీళ్ళకి 8వ గర్భం వచ్చేసరికి వాళ్ళకి వివాహమై 14 సంవత్సరాలు గడవాలి కదా. అప్పుడు మనం ఆలోచిద్దాంలే. నిజమే కదా ఈయన చెప్పింది, పైగా సంతానాన్ని తెచ్చిస్తానంటున్నాడు అన్నటువంటి ఆలోచనతో అప్పటికి ఆ పనిని విరమించుకొని తన చెల్లెలైనటువంటి దేవకీ వసుదేవులనిద్దరినీ కూడా వారి వారి అత్తవారింట్లో దించేసి కంసుడు తన నగరానికి వచ్చాడు. కంసుడు ఈ పని చెయ్యాలి అంటే వసుదేవుడి యొక్క మాట తీరుని మనము గమనించాలి. అంత ఆవేశంలో ఉన్నటువంటి వాళ్ళని ఆవేశంతో కాకుండా తన విఘ్నతతోటి చక్కటి మధురమైనటువంటి మాటలతోటి మార్చి మళ్ళీ తన చెల్లెల్ని అత్తవారింటిలో దించేటట్టు చేసినటువంటి ఘనత వసుదేవుడికే దక్కుతుంది.